ఈరోజు దేవుని ఆరాధించడానికి మరి సెప్టెంబరు నెలలో మొదటి వారంలో మనం చేరి వచ్చాము. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి, కీర్తన గ్రంథంలో నుంచి 8వ అధ్యాయం నుంచి దేవుని వాక్యాన్ని మనము చదువుకుందాం. దయచేసి గమనించండి, 7వ అధ్యాయం వరకు ఎలా ఉంటుందంటే, దావీదు భక్తుడు చుట్టూ అన్యాయం జరుగుతూ ఉంటుంది. ఆయనను చంపడానికి చూస్తూ ఉంటారు. దాదాపు 2, 3, 4, 5, 6, 7 అధ్యాయాలు కూడా దావీదు భక్తుడిని చంపడానికి సౌలుతో పాటు బెన్యామీను గోత్రం చెందిన వారు, కూష్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా దావీదుని చంపడానికి తరుగుతూ ఉంటారు. అయితే దావీదు అంటాడు, దేవా మరి నన్ను కాచి కాపాడేది ఎవరు? మీరే కదా. నా శత్రువులు మరి నన్ను తరుముతూ ఉన్నారు, న్యాయం తీర్చండి. నేను ఏ తప్పు చేశాను, నాకు న్యాయం తీర్చండి, నన్ను కాచి కాపాడండి, నా కొండ నా కోట అని చెప్పి మరి శత్రువులు తరుగుతుండగా, తను ఏ తప్పు చేయనప్పటికీ కూడా శత్రువులు తరుగుతుండగా మరి దావీదు ఎప్పుడూ కూడా దేవుని కృపను కోరుతూ ఉంచాడు. మనము కూడా దేవుని కృపను నిరంతరం కోరేవారిలాగా ఉండాలి. అంతే తప్ప నేను చూసుకుంటానులే అన్న బాప్తాలో ఉంటే కుక్కతోక పట్టుకుని గోదావరీతినట్టు మన మీద నమ్మకం పెట్టుకుంటే మునిగిపోతాము. ఖచ్చితంగా దావీదు భక్తుడు అయితే దేవాన్ని కాచి కాపాడనని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. మనము కూడా దేవా నన్ను కాచి కాపాడి నడిపించండి ప్రార్థన చేస్తూనే ఉండాలి. సొంత నిర్ణయాల మీద కనుక మనం వెళ్ళామనుకోండి మునిగిపోతాము. అందుకని దేవుని కృప, దేవుని మాట, దేవుని వాక్యమే మనకి ప్రాముఖ్యము. భార్యాభర్తలు ఇద్దరు మరి ఎక్కడికో సరదాగా షికారుకి కారు మీద వెళ్తుండగా కొంత దూరం వచ్చిన తర్వాత కారు ఆగిపోయిందంట. కారు ఆగిపోయేసరికి వారిద్దరికి ఏం చేయాలో తెలియక బ్యానెట్ ఓపెన్ చేశారు, రిపేర్ చేయడానికి ట్రై చేశారు, కానీ కుదరలా. వారు ఏం చేశారంటే ఇంకా 10 కిలోమీటర్లు మెకానిక్ షెడ్ ఉందని తెలిసి వారు కార్ని తోసుకుంటూ వెళ్తూ ఉంటారు. కాసేపు భార్య స్టీరింగ్ డైరెక్షన్ ఇస్తూ ఉంటే భర్త తోస్తూ ఉండేవాడు. భర్త లోపల కూర్చుంటే భార్య తోస్తుండగా ఒక పెద్ద ఆయన వచ్చి అంటాడు, ఏమ్మా ఏమైంది కారుకి అనేసరికి అప్పుడు వారికి ఇప్పుడే చిరాకులో ఉన్నారు, తోచుకుంటూ ఉన్నారు, చెమటలు పడితే చిరాకులో ఉంటే నీకేం తెలిసా ఎల్లు అని ఆ పెద్ద ఆయన తిడతారంట. పెద్ద ఆయన తిట్టేసరికి ఇంకొంచెం దూరం మరలా మొదలుపెట్టి తోస్తూ ఉండగా ఆయన మరలా వెనకాల వచ్చాడంట. వెనకాల అలా కాదండి బాబు, ఏమైందో చెప్పండి కారుకి అంటే, ఏమయ్యా నువ్వేనా పెద్ద మెకానిక్వా, 10 ఏళ్ళ నుంచి వాడుతున్నాం, ఈ కారు గురించి మాకు తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదని చెప్పి ఆ పెద్ద ఆయన మీద కోపడ్డారంట. మరలా ఆయన ఆపుకోలేక వారు కొంచెం ముందు తోసుకున్నాక పాపం ఇద్దరే ఉన్నారు భార్యాభర్తలు, ఎవరు సహాయం చేస్తారు వాళ్ళకని చెప్పి మరలా 3వసారి వచ్చి అడిగాడంట, కారుకి ఏమైంది చెప్పండి అనేసరికి వారి కోపం వచ్చి ఆగిపోయింది, ఇప్పుడు ఏం చేయమంటావు, నువ్వేం చేయగలవు చెప్పండి సరికి ఒకసారి బ్యానెట్ ఓపెన్ చేస్తానంట. అప్పుడు బ్యానెట్ బటన్ ఓపెన్ అవ్వగానే లోపలికి వెళ్ళి టిక్ అని తిప్పాడంట. ఇలాగా తిప్పి ఇంజిన్ స్టార్ట్ చేయండి అన్నాడంట. ఆయన ఇంజిన్ స్టార్ట్ చేయండి అనగానే ఇంజిన్ స్టార్ట్ చేయగానే టక్ 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 ఇంజిన్ స్టార్ట్ అయిపోయిందంట. ఇంజిన్ స్టార్ట్ అయిపోయేసరికి భార్యాభర్తలు ఇద్దరు కూడా అతని వైపు చూసి, సార్ మీది ఏమైనా పెద్ద మెకానిక్ అండి అని అడిగారంట. మెకానిక్ కాదు, నా పేరు హెన్రీ ఫోర్డ్. నా పేరేంటి? హెన్రీ ఫోర్డ్. మీరు వాడుతున్న కారు ఫోర్డ్ కారు నేను తయారు చేశాను, మీరు వాడుతున్న కారుని నేనే తయారు చేశాను అనేసరికి వాళ్ళు ఆశ్చర్యపడిపోయారంట. గమనించండి, మన జీవితాలకి ఏ రిపేర్ వచ్చినా కూడా పరిగెట్టాల్సిందే ఎవరి దగ్గరికి? ఈ భార్య భర్తల్లాగా వీళ్ళిద్దరు కొట్టుకున్నట్టు వీరిద్దరు సమాధానం ఇచ్చినట్టు ఆ పెద్ద ఆయనకి మ్యానుఫ్యాక్చర్ ఆయనకి వీరిద్దరికి సమాధానం ఇచ్చినట్టు మనం కూడా చాలా సందర్భాల్లో సమస్యకు పరిష్కారం మనలోనే వెతుక్కుంటాం. మనం అర్థమవుతుందా మీకు? మనలోనే వెతుక్కుంటాము, లేకపోతే ఎవరి దగ్గరికో పరిగెడతాం. ఎక్కడన్నా సహాయం దొరుకుద్దేమో అని చెప్తే వాళ్ళ దగ్గరికి పరిగెడతాం. వాళ్ళెవరో ఏదో సహాయం చేస్తారని చెప్తే వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ ఉంటారు. తాళ్ళు కట్టే వ్యక్తికి ఇంట్లో కనుక జబ్బో యాక్సిడెంట్ వస్తే తాడు కట్టడు కానీ హాస్పిటల్కి వెళ్తాడు. తాడు కేవలం మీకే. మీ అందరికీ తెలుసు దావీదు గొప్ప మ్యూజిషియన్. ఆయన దగ్గర ప్రధాన గాయకులు ఉండేవారు, వర్షిప్ లీడర్స్ ఉండేవారు. ఆ వర్షిప్ లీడర్స్ గితీత్ రాగంను బట్టి పాడదగినది. మన దేశంలో కూడా రకరకాల ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్స్ ఉంది మనకంతా కూడా. అలాగా గితీత్ అనే రాగంను బట్టే ఈ పాడే పాట అనమాట అండి. ఉదయం నేను ప్రార్థన చేసుకుంటే దేవుడు ఒక ఆలోచన నాకేం కల్పించాడంటే, చిన్న పిల్లలు 3వ నెల పిల్లలు, 5వ నెల పిల్లలు, 6వ నెల పిల్లలు పాలు కోసం ఏడుస్తూ ఉంటారు. అప్పుడు చుట్టుపక్కల చూసి అంటారు తల్లితో, అమ్మ పాపం ఆకలేస్తుందేమో, అమ్మ కొంచెం పాలు ఇవ్వి, ఆకలేస్తుందేమో కొంచెం పాలు ఇవ్వని చెప్పి చుట్టుపక్కల ఉన్నవారు ఏం చేస్తారంటే ఆ పాల కోసం చెప్తూ ఉంటారు ఆకలేస్తుందేమో అని చెప్పి. గమనించండి, దేవుని వాక్యం కొరకు చిన్నపిల్లలు ఎలాగైతే పాల కోసం అరుస్తారో, పాలని కోరుకుంటారో, అటు రీతిగా దేవుని బిడ్డలు వాక్యం వైపు అలాంటి ఆసక్తి కలిగి ఉండాలంట. అలా అడగాలంట, దేవా నాకు వాక్యాన్ని అందించు, ఎందుకంటే మన ఆత్మిక పోషణ అదే.
ఒంట్లో పోషణ కన్నా ఆత్మీయ పోషణ మనకి ముఖ్యం కనుక చిన్నపిల్లలు ఏ రీతిగా అయితే వారు పాలు కొరకు ఏడుస్తారో అరుస్తారో ఆ రీతిగా దేవుని బిడ్డలు వాక్యం కొరకు తృష్ణ కొనాలి. ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారనే తృష్ణ మనలో ఉండాలి. ఎందుకంటే ఇది సత్య గ్రంథము కనుక అట్లాంటి ఆశ మనం కలిగి ఉండాలి. 8వ అధ్యాయం నుంచి మొదటి వచ్చిన చదువుతున్న బాగా జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనమందరం కూడా ఆయన ఆరాధించడానికి స్తుతించడానికి వచ్చిన మనమందరం కూడా కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా. ఏమన్నాడండి దావీదు? గమనించండి, 8వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం దాకా దావీదు ఏం చేస్తాడంటే దీనులతో అల్పులతో ఆయన ఉండి, ఎందుకంటే ఆయన తరుముతూ ఉంటారు. దావీదుని చంపడానికి సౌలుతో పాటు కొంతమంది తరుముతూ ఉంటారు. దావీదు దీనుల దగ్గర షెల్టర్ తీసుకుంటాడు. దీనుల దగ్గర షెల్టర్ తీసుకుని దావీదు అంటాడు, దేవా దీనునైన నన్ను ఈ బిడ్డలందరినీ కూడా నీ కృపచేత కాపాడు, నీ కృపచేత కాపాడు. దావీదు అంటాడు, అయినా కూడా నువ్వు వాడుకునేది నువ్వు యుద్ధాలు చేసేది దీనుల నుంచే, దీనులనే వాడుకుంటావు. 2వ వచనం చూడండి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై విరోధులు బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దుర్గం అనగా గుడి కాదు కానీ ఒక టవర్, స్ట్రాంగ్ టవర్. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? బైబిల్ స్పష్టం చేస్తుంది, దేవుడు గర్విష్ఠుల్ని వాడుకోడు కానీ దేవుడు దీనులను వాడుకుంటాడు. యేసు ప్రభువారు మట్లాదివారం రోజున బేతనియా నుండి యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఆయనకి హోసన్నా హోసన్నా మా రాజు పేరట వచ్చి వానికి జయమని ఎవరు కేకలు వేశారంటే పేద స్త్రీలు, విధవరాండ్రులు, చిన్న చిన్న పిల్లలు. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద విజయానికి వెళుతూ ఉన్నాడు. పాపం మీద విజయాన్ని సాధించడానికి, మనందరి నిమిత్తమై చనిపోయి మరణాన్ని పాపాన్ని జయించడానికి ఆయన విజయానికి వెళుతుండగా ఆయన కొరకు జైలు కొట్టింది ఎవరో తెలుసా? గొప్ప గొప్ప వారు కాదు, రాజులు కాదు, లేకపోతే సైన్యం జైలు కొట్టలేదు కానీ స్త్రీలు, అటు తర్వాత చిన్న బిడ్డలు హోసన్నా మా రాజు పేరట వచ్చి వానికి జయమని చెప్పి కేకలు వేసింది ఎవరో తెలుసా? స్త్రీలు, చిన్న చిన్న పిల్లలు. వారి యొక్క స్తుతుల నుంచి ఆయన అతి పెద్ద విజయాన్ని సాధించినట్టుగా మనం చూస్తాం. ఈరోజు 8వ అధ్యాయం ద్వారా పాఠం ఏంటంటే దావీదు అంటాడు, దేవా నువ్వు గనుల్ని వాడుకోలేదు, నువ్వు గొప్పవారిని వాడుకోలేదు, నువ్వు రాజుల్ని వాడుకోలేదు, లేకపోతే గొప్ప వారిని ధనికుల్ని వాడుకోలేదు, కానీ నువ్వు దీనులని నీవు వాడుకున్నావు. దీనుల్ని వాడుకొని నువ్వు విజయాన్ని సాధించే వ్యక్తివు. నువ్వు ఎవరిని వాడుకుంటాడండి? నువ్వు దీనుల్ని వాడుకుని విజయాన్ని సాధించేవాడవు. బైబిల్లో నుంచి కొన్ని వచనాలు ఈరోజు మనం చూద్దాం. దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఎందుకంటే మనకి తెలియకుండానే చాలా సందర్భాల్లో మనం గర్విస్తాం. మనం గమనించండి, బైబిల్ చెప్తుంది గర్వానికి ముందు నాశనం వస్తుందంట. ఏం వస్తుంది? గర్వం ఉంటే నాశనం వస్తుంది. చాలా సందర్భాల్లో నాకు గర్వం లేదులే అనుకుంటాం. ఎవరైతే నాకు గర్వం లేదనుకుంటారో వాళ్ళకి ఉంటుంది గర్వం. ఎందుకు అంటే మనందరిలో కూడా కొంత ఉండిపోయింది. బైబిల్ చెప్తుంది అటువంటి గర్వం ఉన్న మనమందరం కూడా ప్రభు పాద సన్నిధిలోకి వెళ్ళి, ప్రపంచంలో గర్వం లేని దీనుడు ఒకడే ఒకడు, అతి బురదలో మట్టిలో కంపులో దేవుడై ఉండి జన్మించిన వాడు ఆయన ఒక్కడే పశువుల పక్కలో. మనం దాన్ని చక్కగా క్రిస్మస్ టైంలో గొప్పగా అన్నీ వేసి అందంగా చేసుకుంటాం, కానీ ప్రపంచంలో దీనుడు ఒక్కడే. ఈరోజు చిన్నపిల్లలు మొదలుకొని పెద్ద వయసు వరకు ఉన్న ఏక పాఠం ఏంటంటే దావీదు దేవుడు నేర్పిస్తున్న పాఠం, మనమందరం కూడా దీనులై ఉంటే ఆయన మనల్ని గణపరుస్తాడన్న వాక్యాన్ని ఈరోజు మనం చూద్దాం. దేవుడు గర్విష్ఠులు వాడుకోడు. అదవుతుందండి, దేవా నాలో ఇంచు గర్వం ఉన్నా దాన్ని తీసేయండి, నాలో ఇంచు హెచ్చున్నా అది తీసేసేయండి. గర్వము నాశనానికి నడుపుతుంది. బైబిల్ గ్రంథంలో నుంచి చూడండి, యాకోబు గ్రంథము 4:6. మనం పరీక్షించుకుందాం ఈరోజు దేవుని వాక్య వెలుగులో. ఎందుకంటే గర్వము నాశనాన్ని తీసుకొస్తుంది. నీలో ఒకవేళ గర్వం ఉంటే ఈరోజు దేవుని సన్నిధిలో దాన్ని విడిచిపెట్టేద్దాం. గర్వం మనకి మంచిది కాదు. గర్వం దేవుడు మెచ్చడు, వారి ప్రార్థనలను దేవుడు ఆలకించడు. 4:6. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దావీదు ఒక మాట అన్నాడు ఇక్కడ. ఏమన్నాడంటే, దేవా ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. ఏమన్నాడండి? ఆకాశంలో నీ మహిమను కనపరచువాడా. ఏమండి,
ఒకసారి సృష్టిని మనం గమనిద్దాం. మనకి ఇప్పుడు వర్షాకాలం ఉంది, నెక్స్ట్ ఏ కాలం వస్తుంది? శీతాకాలం వస్తుంది, వింటర్ సీజన్. తర్వాత ఏ కాలం వస్తుంది? స్ప్రింగ్ సీజన్ వస్తుంది. ఏమండి, స్ప్రింగ్ కాలం వస్తుంది. దాని తర్వాత ఏ కాలం వస్తుంది? ఎండాకాలం వస్తుంది. ఎప్పుడైనా సరే కాలాలు తారుమారైనయా? ఎప్పుడైనా సరే కాలాలు తారుమారైనయా? ఎండాకాలం తర్వాత మరలా ఎండాకాలం ఎప్పుడు వచ్చిందా? వర్షాకాలం తర్వాత వెంటనే వర్షాకాలం వచ్చిందా? దేవుడు సముద్రంతో మాట్లాడుతూ అంటాడు, సముద్రమా నీ బార్డర్ అక్కడ దాకే, నువ్వు దాన్ని మించి రావద్దు. సునామీ ఒకసారి 2004 సంవత్సరం డిసెంబర్ నెలలో వచ్చింది. దెబ్బకి దేశాలు లక్షల మంది నిరాశలైపోయి వేల మంది కొట్టుకుపోయారు. బైబిల్ చెప్తుంది, దేవా నీ ప్రభావము చాలా గొప్పది. మనుషులతో ప్రాబ్లం ఏంటంటే దేవుని భయము లేకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ మాకేంట్లో అని తిరుగుతున్నారు. కానీ దేవుడు ఒక్కసారి సృష్టిని అలా ట్యాప్ ఇప్పితే చాలు భూమి మీద మనుషులు ఎవరో ఉన్నాం. ఒకసారి అలా జరిగింది. నోవహు కాలంలో దేవుడు అన్నాడు, నా ధనుసు అని చెప్పాడు. ఆయన ధనుసును ఇచ్చి, ఇదిగో ఇంకెప్పుడు నేను నీళ్లతో భూలోకం నేను నాశనం చేయను. ఈరోజు మనం చూడవే అంశం ఏంటంటే దేవుడు గొప్పవాడు. ఎందుకంటే సృష్టిని మనం చూసినప్పుడు ఆయన కాలాలు నిర్మించి మనకి ఉదయము రాత్రి వస్తుందంటే భూమి దాని చుట్టూ అది తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఒక క్షణం ఆగినా మనం చనిపోతాం. ఎండాకాలంలో కొంచెం ఎండ ఎక్కువైతేనే మనం తట్టుకోలేం. ఆయన సూర్యుడికిను భూమికి ఎంత దూరం ఉండాలో ఎగ్జాక్ట్గా అంతే దూరం పెట్టాడు. శూన్యంలో అసలు మన భూమి కనిపించదు. అంత గొప్ప సృష్టికర్త, అంత సృష్టిని చేసిన దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాడు. దావీదు అంటాడు 8వ కీర్తనలోనే, దేవా నరపుత్రుడు నువ్వు జ్ఞాపకము చేసుకోవడానికి వాడు ఏ పాటి వాడు, నువ్వు మనుషుల్ని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు. అయినను దేవుడు మనల్ని దర్శించి గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. నువ్వు గర్వించడానికి కాదు, నీ స్థానాన్ని బట్టి. దయచేసి గమనించండి, 8వ అధ్యాయంలో దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుడు గొప్పవాడు. ఆ గొప్పవాడు మెచ్చేది ఏంటో తెలుసా? దీనత్వాన్ని. గర్వము నాశనానికి నడుపుతుంది. నువ్వు ఏ స్థాయిలో ఉన్నా కూడా నువ్వు గర్వించకూడదు. ఎందుకంటే యేసు ప్రభు వారు స్వభావాన్ని మనం ధరించవలసిన వారమై ఉన్నాము. బైబిల్ ఏం చెప్తుంది చూడండి, 15వ అధ్యాయం 25వ వచనం, గర్విష్ఠుల ఇల్లు యెహోవా పెరికివేయును. ఏమన్నాడండి? గర్విష్ఠుల దేవుడు ఏం చేస్తారంట? చాలా సందర్భాల్లో గర్వాన్ని మనం పెద్ద పాపంగా చూడం, దానికేముందిలే అని దాటేస్తాం. కానీ బైబిల్ చెప్తుంది, నీలో కనీసం ఇంచు గర్వం అన్నా యేసు ప్రభుని గుర్తుపెట్టుకో. అంత గొప్ప దేవుడై ఉండి, స్వభావం కలిగిన వాడై ఉండి, పశువుల పాకలో, ఏమండి పశువుల పాకలు అంటే లిటరల్గా డబ్బులు లేక ఆయన రోడ్డు మీద జన్మించాడు. పైగా చలికాలం అది, అందుకని గొర్రెల కాపరులు వేడి కాచుకుంటున్నారంట, మంట వేసి వేడి కాచుకుంటున్నారు. చంద్రమండలానికి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి 1969, ఆయన పేరు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అపోలో 1 అనే మిషన్ ఫెయిల్ అయితే అపోలో 2 అనే మిషన్ మీద వారు వెళ్తారు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మన భారతదేశానికి వచ్చి కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు. ఇంటర్వ్యూస్ ఇచ్చినప్పుడు నన్ను అందరూ అడిగారు, సార్ ప్రపంచంలో మొట్టమొదటి వ్యక్తి మీరు, జాబిల మీద మొట్టమొదటి అడుగు పెట్టడానికి. ఆయన ఇంటర్వ్యూలో ప్రశ్న అడిగారు, సార్ మీ అక్కడికి వెళ్ళారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఎటువంటిది అని అడుగుతాను. అన్నాడు, నేను చంద్రుడి నుంచి భూమి మీదకి వస్తుండగా భూమిని నేను నా వేలుతో ఇలా మూసేసుకున్నాను. అంటే అంత చిన్నది భూమి. కానీ నాకు ఒక విషయం అర్థమైంది పైకి వెళ్ళిన తర్వాత. అందరూ అనుకుంటున్నారు మానవుడు మొట్టమొదటి అడుగు జాబిల మీద పెట్టినప్పుడు గొప్ప అడుగు అనుకున్నారు. కాదు కాదు కాదు, అది గొప్ప అడుగు కాదు. ప్రపంచాన్ని సృష్టించిన ఆ సృష్టికర్త యేసు ప్రభు వారు చిన్న బాలుడిగా వచ్చి ఈ భూమి మీద అడుగు పెట్టాడే, అది పెద్ద అడుగు అని చెప్పాడు ఆయన. మన భారతదేశానికి వచ్చి కూడా ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఆయన పేరు. అలాంటి దేవుడు ఎక్కడ జన్మించాడో తెలుసా? పశువుల పాకలో జన్మించి దిగంబరగా వచ్చి శిలువ మీద కూడా దిగంబరగా చనిపోయి, సొంత ఇల్లు కూడా లేకుండా, సొంత సమాధి కూడా లేకుండా అద్దె సమాధిలో ఆయన చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ఆ దేవుడు అంటున్నాడు, గర్విష్ఠుల ఇల్లు నాకు ఇష్టం ఉండదు అని చెప్తున్నాడు. అమ్మ దయచేసి గమనించండి, వాళ్ళకంటే నాకు తక్కువ గర్వం ఉందిలే అనుకోవద్దు. నేను యేసు ప్రభువు లాగా ఉండాలి అని మీరు కోరుకోండి. ఏం కోరుకోవాలి? వాళ్ళకంటే నేను బెటర్ అని కోరుకోవద్దు. దయచేసి పక్కవారితో పోల్చుకోవద్దు. చాలా సందర్భాల్లో మనకు పక్కవారితో పోల్చుకోవడం ఇష్టం. మనం పోల్చుకోవాల్సింది యేసు ప్రభుతో పోల్చుకోవాలి. గర్వము నీకు ఏ స్టేజ్లో ఉన్నా కూడా నాశనం చేస్తుంది.
నీది చిన్న ఉద్యోగమా, గర్వం ఉండొచ్చు. నీది పెద్ద ఉద్యోగమా, గర్వం ఉండొచ్చు. నీ స్థాయితో పని ఉండదు. గర్వము హృదయంతో పని. గర్వం ఉంటే స్నేహితులు ఉండరు, గర్వం ఉంటే కుటుంబం ఉండదు, గర్వం ఉంటే చాలా పోగొట్టుకుంటా. బైబిల్ చెప్తుంది గర్విష్ఠుల ఇల్లు అంటే కేవలం బిల్డింగే కాదు, సర్వస్వము కూడా పోతుందంట. అందుకని బైబిల్ చెప్తుంది మనము దీనులమ్మై ప్రభు సన్నిధిలో నిలబడితే ఉన్నతంగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. తర్వాత చూద్దాం, చూడండి. సామెతలు 29వ అధ్యాయము 23వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవని గర్వము వానిని తగ్గించును. గర్వం ఏం చేస్తుందంట? మనోళ్ళకి తెలీదు, గర్వం ద్వారా హెచ్చింపబడాలనుకుంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. నీ ఘనత కావాలా, నీకు వినయ మనసు కలిగి ఉండాలి. ఏంటండి జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారు తెలిసి, ఘనత కావాలంటే ఘనత కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఘనత కావాలంటే ఏం చేస్తారు? ఘనత కోసం ట్రై చేస్తూ ఉంటారు, హెచ్చింపు కోసం ట్రై చేస్తూ ఉంటారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, సింప్లిసిటీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్ అనే సామెత ఉంది. ఏంటంటే సామెత, సింప్లిసిటీ కంట, తగ్గింపు స్వభావానికి చాలా స్నేహితులు ఉంటారంట, కానీ గర్వానికి కాదు. బైబిల్ చెప్తుంది ఎవని గర్వం వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందుతాడంట. ఇప్పుడు చెప్పండి, గర్వించి సాతానుడు స్వభావం అదే. గర్వించి కిందకు పడిపోయాడు. గర్వించి ఏం చేశాడు? మరి ఆయన ద్వారా సంప్రదించిన పాపంలో మనందరికీ భాగం ఉండి గర్వం ఉండదంటారా? చాలామంది అనుకు గర్వం అబ్బే నాకేం లేదండి అంటారు. మనం ఏమో ఒప్పుకోవాలి తెలుసు దేవుని ద్వారా, ప్రభువా నేను గర్విష్ఠుని, నన్ను దీనుడిగా చేయండి, నన్ను నీకులాగా చేయండి. ఎందుకంటే నీ స్వభావాన్ని నేను చూసినప్పుడు నేను పనికిరాని వాడిగా నేను కనపడుతూ ఉన్నాను. నీవే అంత దీనమైన స్థితిని మీరు తీసుకున్నప్పుడు బైబిల్లో మాట ఉంది, ఫిలిప్పీలకు 2వ అధ్యాయం 7వ వచనంలో, దీనుడై దాసుడై ఒక బానిసగా మన నిమిత్తం ఆయన దీనుడైనప్పుడు. ఒక ఊరిలో, ఒక రాజ్యంలో అంటే ఒక రాజుకి చాలా రాజ్యంలో సమస్యలు వస్తే రాజు బాధతో ఎక్కడికో దూరంగా వెళ్ళిపోయి తన రాజవస్త్రాలు అన్నిటిని తీసేసి పక్కన కూర్చున్నాడంట. అతని పక్కనున్న మంత్రులందరూ కూడా నా బట్టలు బాగున్నాయి అనుకుంటారా, లేదంటే రాజులాగా వారు కూడా అయిపోతారా? రాజులాగా వారు కూడా తగ్గించుకుంటారు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మన హృదయ పాఠం ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనము మన హృదయంలో గర్వానికి చోటు ఉండకూడదు. అందుకని ప్రతిరోజు ఉదయం, దేవా నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి, కొంచెం ఉన్నా తీసేయండి. ఏం చెప్పాలి? కొంచెం ఉన్నా కూడా తీసివేయండి. గర్వము అస్సలు ఉండకూడదు. ఇంకొన్ని వచనాలు చూద్దాం, చూడండి. సామెతలు 3:34. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనం. అపహాసకులను ఆయన అపహసించును, దీనుడి ఎడల ఆయన దయచూపును. ఆయన ఎవరి మీద దయ చూపుతాడంటండి? దీనుల మీద దయ చూపుతాడంట. ఎవరి మీద ఆయన దయ ఉంటుంది? దీనుల మీద ఆయనకు దయ ఉంటుంది. కీర్తన 75:4. అహంకారులై ఉండకూడదు. ఏంటన్నమాట? అహంకారులై మీరు ఉండకుడి. అహంకారులై మీరు ఉండకుడి. ఇంకొక వచనం చూపించి మన వాక్యంలోనికి మనం ఎదరికి వెళ్ళిపోదాం. 9వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 23వ వచనం. ఈరోజు దేవుని సృష్టిని చూసినప్పుడు మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవా నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి, గర్వము అవిధేయతను తీసివేయండి. చూడండి ఏం వాక్యం చెప్తుంది. యెహోవా ఎలాగ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని అంట తన జ్ఞానమును బట్టి, సూర్యుడంట తన సౌరత్వమును బట్టి అతిశయింపకూడదు. నీకు ధనం ఉంటే ధనాన్ని బట్టి అతిశయించొద్దు, నీకు అందం ఉంటే అందాన్ని బట్టి అతిశయించొద్దు, నీకున్న దాన్ని బట్టి అతిశయించొద్దు. 24వ వచనం. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయపడవలెను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అతిశయపడేవాడు, దేవా నేను దీనుణ్ణి, నన్ను కృప చూపించి నన్ను కాచి కాపాడి నన్ను బలపరచుము అని చెప్పి దేవుని బట్టే మనం అతిశయించాలి తప్ప ఎన్నడూ కూడా గర్వము మన జీవితంలో మన తలంపుల్లో రాకూడదు. అర్థమైందండి? బైబిల్ గ్రంథం ఒక వ్యక్తి ఉన్నాడు.
నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, అనేక సంవత్సరాలకి సరిపడా ఆస్తిని నేను సమకూర్చి పెట్టాను, బ్యాంక్ బ్యాలెన్స్లో పెట్టాను. దేవుడు అంటాడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుచున్నాను అన్నాడు. గర్వం ఏంటో తెలుసండి? దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టం లేకపోవటం గర్వం. నాకు తెలుసులే, లేకపోతే నేను చిన్నప్పటి నుంచి నేర్చుకున్నానులే, లేకపోతే నాకు అవసరం లేదు వాక్యం శ్రద్ధగా ఆలకించకపోవటం గర్వం. నాకు వాక్యంతో పని లేదులే నాకు. దయచేసి గమనించండి, గర్వం పెద్ద విషయాలా కాదు, చిన్న చిన్న విషయాల్లోంచి గర్వం పెద్దగా ఉంటుంది. వేళ్ళు కనపడతాయి చెట్టుకి వేళ్ళు కనపడతాయా? ఏం కనపడతాయి? చెట్టు యొక్క ముండం కనపడుతుంది, ఆకులు కొమ్మలు ఫలాలు కనపడతాయి, కానీ వేళ్ళు కనపడవు. కానీ చెట్టుకి బలం ఎక్కడుంది? కొమ్మల్లో ఉందా? ఎక్కడుంది? వేరుల్లో ఉంది. అందుకనే గర్వం కూడా వేరుల్లో ఉంటుంది, కనపడదు అది. దయచేసి గమనించి మరలా జ్ఞాపకం చేస్తాను, చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది. మనలో చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ఇంత గర్వం, ఇంచెత్తు గర్వం ఉన్నా అది మన నాశనానికి పతనానికి నడిపిస్తుంది. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, మీలో ఎంతమంది గర్వం ఉంది? ప్రతిరోజు కూడా ప్రభువా నాలో ఉన్న గర్వాన్ని తీసిపోయండి. ఎందుకంటే గర్వం నాశనానికి నడుపుతుంది, గర్వం అభివృద్ధికి నడపదు. గర్వము నేను లోపలికి తీసుకెళ్ళిపోతుంది, గుంటలోకి తీసుకెళ్ళిపోతుంది. బైబిల్ చెప్తుంది మన గర్వము ఉండకూడదు. సో ప్రభు ఎవరిని వాడుకుంటాడు? దేవుడు ఎవరిని వాడుకుంటాడు? ఆయన దీనులను వాడుకుంటాడు, ఆయనకి సబ్మిట్ చేసుకున్న వారిని వాడుకుంటాడు. 3వ వచనానికి వద్దాం, చూడండి. దావీదు ఏమంటున్నాడు చూడండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, ఏం పని అంటే అది ఇంగ్లీష్లో ఏమని రాయబడి ఉంటుందంటే, బై యువర్ ఫింగర్స్ యూ హ్యావ్ మేడ్ అని ఉంది. ఏమనుందండి? త్రూ ఫింగర్స్. నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు? అస్సలు అలాంటి మనుషుడు గర్వించచ్చా? సాతానుడు గర్వించాడు, గెంటీశాడు దేవుడు బయటికి, నరకానికి పో. మనలో స్వభావం ఉండకూడదండి, మనలో స్వభావం ఉండకూడదు. గర్వించినప్పుడు ఎవరన్నా మేము వచ్చి తిట్టారనుకోండి, నన్ను తిడతావా, నన్ను తిడతావు నువ్వు, అబ్బే అంత స్కోప్ లేదు మనకి. మనం దేవునికి వ్యతిరేకంగా ఎన్నో చేసాం, నన్ను తిడతావని అనవసరం లేదు. మనం ఈ పాటికి బతుకుండకూడదు, మనం అసలు ఈ పాటికి బ్రతుకుండకూడదు మనం చేసిన పనులకు. అసలు తిట్టడం గురించి ఫీల్ అయిపోతావు నువ్వు. అసలు నువ్వు చేసిన పనులన్నీ మీ ఇంటి ముందు తెరకట్టి సినిమాగా చూపిస్తే నువ్వు కుర్చీ వేసి చూడగలవా నీ సినిమాని? అసలు నీ సినిమా నువ్వు చూడగలవా? నువ్వు ఆలోచించిన ప్రతి చెడ్డ ఆలోచన, నువ్వు చేసిన ప్రతి పని మీ ఇంటి ముందు తెరకట్టి కనుక చూపించి, ఇదిగో నీవే నీ సినిమాని చూపిస్తే నువ్వు చూడగలవా నీ సినిమాని? మరలా ఊర్లో కాదు ఎక్కడ కనపడను. నీ సినిమా అంత ఘోరంగా ఉంటుంది, మన సినిమా ఎలా ఉంటుంది? అంత ఘోరంగా ఉంటుంది మన సినిమా తీస్తే. మన బయోపిక్ తీశారనుకోండి దేవుడు, కానీ మనందరూ బయోపిక్ ఆయన దగ్గర ఉంది. నీవు మర్చిపోయినా నీ బయోపిక్ ఆయన ఉంది. గొప్ప విషయం ఏంటి తెలుసా? అసలు మీ ఇంట్లో నీ గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే నేను గెంటేస్తాను మెడెట్టుకుని బయటికి, నువ్వు రాకి ఇంట్లో నువ్వు ఎలాంటి అని. కానీ మన గురించి అన్నీ తెలిసిన యేసు ప్రభు దీనుడై మనల్ని ప్రేమించి మనల్ని హత్తుకున్నాడు, మిమ్మల్ని హత్తుకున్నాడు, నిన్ను హత్తుకున్నాడు. అంత గొప్ప ప్రభువు మనకున్నాడు. ఆయన ఏమన్నాడు చూడండి. దావీదు అంటున్నాడు, నీవు నరపుత్రుని దర్శించడానికి వాడు ఏ పాటి వాడు? అంత మాత్రమే కాదు, నువ్వు వాడికి ఇచ్చిన స్థానం ఏంటో తెలుసా? దేవుని కంటే వాడిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. ఏమండి, ప్రపంచ పశువులకి అన్నిటికి పేరు పెట్టింది ఎవరో? ఆదాం పేరు ఇచ్చాడు. ఈ రోజుకి కూడా మనం పేరు ఇస్తున్నాం. ఈ రోజుకి కూడా నాకు ఒక మంచి ఆశ్చర్యమైన విషయం కలిగిందండి. దేవుడు మనల్ని ఆయన స్వారూప్యములు, ఆయన పోలిక చెప్పుని చేసుకున్నాడు. ఇద్దరు భార్య భర్తల ద్వారా, వారి కలయిక ద్వారా మరో నూతనమైన జీవితాన్ని దేవుడు పుట్టిస్తున్నాడు. ఆయన స్వభావాన్ని మనల్ని చేసుకుని ఒక జీవాన్ని పుట్టించే వ్యక్తులుగా, మనుషులుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడండి. అంత మాత్రమే కాదు, ప్రకటన 6:4-21లో మాట ఉంది, నేను విశ్వాసులను నా సింహాసనం మీద కూర్చోనిస్తాను. నేను ఎక్కడ కూర్చొనిస్తాను?
నా సింహాసనం మీద కూర్చొనిస్తాను, నా సింహాసనం మీద కూర్చొనిస్తాను. దయచేసి గమనించిన, దేవుడు మనకిచ్చిన ఆధిక్యత అంత గొప్పదే. మనం ఏంటంటే లోకం వైపు చూసి దాన్ని గ్రహించలేకపోతున్నాం, అంతే ప్రాబ్లం. లోకం వైపు చూసి దాన్ని గ్రహించలేకపోతున్నాం. 6వ వచనం చూడండి. నీ చేతు పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నిటిని, ఎడ్లన్నిటిని, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటిని వాని పాదముల కింద ఎక్కడ పెట్టాడు దేవుడు? డబ్బులు కింద అడగానే, నోటు కింద అడగానే తీసుకొని కొంతమంది అద్దేసుకుంటారు కళ్ళకే. నోట్లు నాణ్యాలు లేనప్పుడు నేను పండించింది మీకు ఇస్తాను, మీరు పండించింది నాకు ఇచ్చేవారు, తెలుసా? బార్టర్ సిస్టమ్ అంటారు దాన్ని. నేను పండించింది మీకు, మీరు పండించింది నాకు. నాణ్యాలు, నోట్లు మొన్న వచ్చినాయి. అది మనం వస్తు మార్పిడికి సరైన విలువ కట్టాలని చెప్పి వచ్చినాయి అవి. అదే నాదేమో కొంచెం రేట్ ఎక్కువ కదా, నీ తక్కువ కదా, ఎలాగని చెప్పి అప్పుడు నాణ్యాలు, నోట్లు అప్పుడు వచ్చినాయి. మన వాళ్ళు తీసుకెళ్ళి దాన్ని అద్దుకుంటారు అలాగే. దేవుడేమో వాటిని మనకేం తెచ్చాడు, వీళ్ళేమో నెత్తి మీద తట్టుకున్నారు. అందుకని అప్పుల్లో ఉన్నాం. రాష్ట్రం అప్పుల్లో ఉంది, దేశం అప్పుల్లో ఉంది, మనం అప్పుల్లో ఉన్నాం. నేను చెప్పిన పాయింట్ ఏంటంటే, నీ అవసరాలకి చూడాల్సిన దేవుణ్ణి అంతే తప్ప పూజించాల్సిన దాన్ని కాదు. అదే దాని పాయింట్. అర్థమైందండి? దేవుడు గొప్పవాడు, ఆయన దీనుడై ఉన్నాడు. మనలో గర్వం ఉండకూడదు. మనం దీనత్వం కలిగి ఉంటే దేవుడు మనల్ని కనపరుస్తాడు. మరలా జ్ఞాపకం, దేవుడు గొప్పవాడు, సృష్టికర్త. ఆయన దీనుడై ఉన్నాడు, మనము దీనులై ఉండాలి. మనలో ఇంచెత్తు గర్వం కూడా ఉండకూడదు. దేవుని సన్నిధి, ప్రభువా నేను గర్వంతో ఉన్నానయ్యా, నన్ను క్షమించండి, నన్ను మన్నించండి, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. ఎస్యా, నాలో ఉన్న గర్వాన్ని తీసివేయండి. గర్వం వాక్యానికి లోబడినవుతాం. గర్వం ఏం చేస్తుంది? వాక్యానికి లోబడినవుతాం. అందుకని మనకు గర్వం ఉండకూడదు. గర్వం లేకపోతే వాక్యానికి లోబడతాం. మనలో అవిశ్వాసత ఉండదు, దేవుని మీద విశ్వాసం చూపిస్తాము, వాక్యానికి లోబడతాం మనం. అందుకని మనలో ఏమనకూడదండి? గర్వము నాశనం నడుపుతుంది, దేవునికి దూరం చేస్తుంది, అవిధేయత తీసుకొస్తుంది, అవిశ్వాసాన్ని తీసుకొస్తుంది. అందుకని మనకి ఎన్నడూ కూడా ఏముండకూడదు? గర్వము ఉండకూడదు. ప్రభు గర్వం లేదు, మనకు కూడా గర్వం ఉండకూడదు.